రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి దాడులు, ఘర్షణలు 1946లో జరిగినటువంటి గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్, ముస్లిం లీగ్ పిలుపునిచ్చినటువంటి డైరెక్ట్ యాక్షన్ని, నోవాఖాలీలో జరిగినటువంటి ఊచకోతను తలపిస్తున్నాయి. నిజానికి ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగేటటువంటి ఉద్యమాల్లో హిందూ ఆస్తుల్ని ధ్వంసం చేయవలసిన అవసరం లేదు. కానీ ఒక పథకం ప్రకారం హిందూ ఆస్తుల్ని ధ్వంసం చేయటము, హిందువులు పలాయనం చేసేలాగా చేయటము, హిందువులను బెదిరించటము, అనేక మందిని గాయపరచటము, ఆస్తి విధ్వంసము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నాయని కనుక మనం భావిస్తే పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ సంస్థలు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గూఢచారి వ్యవస్థ నుంచి వస్తున్నటువంటి సమాచారము కొంత కలవరం కలిగిస్తుంది. వాస్తవానికి వక్ఫ్ చట్టము వచ్చినా రాకపోయినా, ఇంకొకటి ఏదైనా జరిగినా జరగకపోయినా, ఈ సమయంలో కలకత్తాలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలైనటువంటి ముర్షిదాబాద్, మాల్దా, పశ్చిమ దినాజ్పూర్, ఇటువంటి ప్రాంతాలలో భారీ ఎత్తున అల్లర్లు చేయడానికి చాలా ముందు నుంచే తయారీలు జరిగినాయి. ఇది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెడుతున్నాయి. ఉదాహరణకి అన్సరుల్ బాంగ్లా టీమ్ అనేది, ఇది అల్-ఖాయిదా యొక్క అనుబంధ సంస్థ. ఈ అన్సరుల్ బాంగ్లా టీం పైన ఉన్నటువంటి నిషేధాన్ని మహమ్మద్ యూనుస్ ఎత్తేశారు. ఎత్తేసిన తర్వాత మహమ్మద్ యూనుస్ ప్రభుత్వంలో అతనికి సహకరిస్తున్నటువంటి కీలక బాధ్యతలో ఉన్నటువంటి చాలామంది కూడాను అన్సరుల్ బాంగ్లాకి చాలా సానుభూతితో వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను వాళ్లకు ఆశ్రయాన్ని కల్పించటము, జైల్లో ఉన్నటువంటి వాళ్ళను విడుదల చేయించటము, ఈ పనులు చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు భారతదేశంలోకి వచ్చారు. ముఖ్యంగా సరిహద్దులో ఉన్నటువంటి మాల్దా జిల్లాలోకి, పశ్చిమ దినాజ్పూర్ జిల్లాలోకి, 26 పరగణా ప్రాంతంలోకి, అదేవిధంగా ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నటువంటి ముర్షిదాబాద్లోకి కూడా వచ్చారు. గూఢచారి వర్గాల నుంచి ఇప్పుడు వెల్లడవుతున్నటువంటి విషయం ఏంటంటే, జనవరి నెలలో ఈ రకంగా 7 వ్యక్తులు, అన్సరుల్ బాంగ్లాకు చెందినటువంటి కార్యకర్తలు సరిహద్దు దాటి వచ్చారు. ఈ సరిహద్దు దాటి రావడానికి వీళ్ళు బుర్ఖాలు ధరించి స్త్రీల రూపంలో వచ్చారు. స్త్రీలు అనేటప్పటికీ పెద్దగా పట్టించుకోవడం ఉండదు, లేకపోతే వాళ్ళని తనిఖీ చేయటం ఉండదు. ఆ రకంగా వాళ్ళు సరిహద్దు రేఖను దాటేశారు. నది ఉంటుంది మధ్యలో. ముర్షిదాబాద్ మ్యాప్ని కనుక చూసినట్టయితే ముర్షిదాబాద్లో ఉన్నటువంటి సుతా అనే ప్రాంతం ఉంది. ఈ సుతా ప్రాంతంలో నది ప్రవహిస్తూ ఉంటుంది, తీస్తా నది. ఆ నదిని దాటగానే వీళ్ళు, గంగా నది కూడా ఉంటుంది, అదేవిధంగా తీస్తా నది కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, అది దాటి వీళ్ళు వచ్చేస్తారు. బుర్ఖాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరు కూడాను పెద్దగా తనిఖీ చేయడం జరగదు. బుర్ఖాలో వచ్చినటువంటి వీళ్ళు సుతి బార్డర్ దాటి వచ్చిన తరువాత వీళ్ళు రెక్కీని నిర్వహించారు. ఎక్కడ రెక్కీని నిర్వహించారు? మొత్తము ఈ ముర్షిదాబాద్ జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి శంషేర్గంజ్, సుతి, ధులియాన్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను వీళ్ళు రెక్కీ నిర్వహించారు. ఇది ధులియాలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వార్డ్ నంబర్ 7లో చాలా విస్తృతంగా వీళ్ళు సర్వేలు కూడా నిర్వహించారు. నిర్వహించడమే కాకుండా అక్కడ వీళ్ళు కొన్ని ఇళ్లను గుర్తించి ఆ ఇళ్లకు మార్కింగ్లు వేసి రాళ్ళు విసిరితే ఏమి రియాక్షన్ వస్తుంది, ఏమిటి, పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా స్టడీ చేయడం జరిగింది. శంషేర్గంజ్లో జరిగింది, సుతిలో జరిగింది, ధులియాన్లో జరిగింది. ఇదంతాను ఈ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మారు పేర్లతో చలామణి అయ్యారు. ఉదాహరణకు ఒకటి పేరు జువెల్, ఒకటి పేరు రిపన్, ఒకటి పేరు మీజాన్, ఒకటి పేరు ఎక్రాముల్. ఇందులో ఎక్రాముల్ అన్న పేరుని వదిలేస్తే మిగతా 3 అవి ఏ మతానికి చెందినవన్నది చెప్పడం కష్టం. కొంచెం ఉర్దూ వచ్చిన వాడు మాత్రమే మీజాన్ కూడా ఉర్దూ పదం అన్నది తెలుసుకోగలడు. ఈ రిపన్ కానీ లేకపోతే జవల్ కానీ, ఇది హిందువులకి ముస్లింలకి కూడా ఉండేటటువంటి పేరు. ఈ పేర్లతో ఇక్కడికి వచ్చి వీళ్ళు బుర్ఖాను ధరించి సర్వే చేసి వీళ్ళు వెళ్ళారు.
ఏప్రిల్ సమయానికి దాడులు చేయాలన్నటువంటి పథకంతో సరిగ్గా ఏప్రిల్ నెలకి వాళ్ళకి అవకాశం రూపంలో ఈ వక్ఫ్ చట్టానికి సవరణ, దానికి రాష్ట్రపతి ఆమోదము, లోక్సభ రాజ్యసభల్లో అది పాస్ కావడము. కాబట్టి వక్ఫ్ అనేది వాళ్ళకి ఒక సాకు మాత్రమే. వక్ఫ్ గనక చట్టం లేకపోతే ఇంకొకటి ఏదో ఇష్యూ తీసుకునేవాళ్ళు. కానీ ఈ ఏప్రిల్ మే నెలల్లో ఈ అల్లర్లు జరగవలసి ఉన్నాయి. దానికి కావలసినటువంటి తయారీలు పూర్తిగా చేశారు. అందుకనే ఈ ధులియాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు సింఘాపారా, లాల్పూర్, గొరూర్ హాట్పారా ఇటువంటి ప్రాంతాలన్నిట్లలో కూడా వీళ్ళు సర్వేలు నిర్వహించారు. ఒక్కసారిగా వక్ఫ్ చట్టం పేరిట అల్లర్లు ప్రారంభం కాగానే ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్డీఓ ఆఫీసులు, బీడీఓ ఆఫీసులు, రైల్వే స్టేషను, ఆ తర్వాత మిగతా రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్, అదేవిధంగా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేశారు. కొన్ని చోట్ల పోలీసులను కూడా చావచితకబాదారు. ఈ అల్లర్లన్నీ గనక చూసినట్టయితే వీటన్నిటిలో ముందస్తుగా మార్కింగ్ చేయబడి ఉన్నాయి. వాటిని ముందస్తుగా ఐడెంటిఫై చేసేట్టుగా కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టారు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ప్రకారమే రాళ్ళు విసిరేవాళ్ళు రాళ్ళు విసిరారు. అంటే ఈ ఇక్రామిల్, మీజాన్, జువెల్, అదేవిధంగా రిపన్ వీళ్ళతో పాటు మరో ముగ్గురు నిర్వహించిన రిక్కీలో ఐడెంటిఫై చేసిన టార్గెట్ల మీదనే దాడి జరిగింది. కాబట్టి ఇది వక్ఫ్ చట్టం వల్లే జరిగినటువంటి అల్లరి అని గనక ఎవరన్నా భావిస్తే మనం పప్పులో కాలేసినట్టే. పైగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గనక కొద్దిగా టఫ్గా వ్యవహరించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించవచ్చును. ఎన్నికలు రాబోతున్నాయి, మా ఓట్ల మీద నువ్వు ఆధారపడ్డావు అని చెప్పవచ్చును. ఈ లక్ష్యంతో 2026లో జరిగే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ అల్లర్లు జరిగినట్టుగా తెలుస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ధులియాలో కానీ, రఘునాథ్గంజ్లో కానీ ఈ ప్రాంతాల్లో రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేయటం జరిగింది. జనవరి నుంచి మార్చి నెల వరకు ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు జరిగినాయి. ఈ ప్రసంగాలన్నీ జరుగుతున్నటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. రాష్ట్ర ప్రభుత్వము కుహనా సెక్యులర్ విధానాల్ని అవలంబిస్తూ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో దాదాపు 30%, 60 నుంచి 80 సీట్లలో ముస్లిం ఓట్లు కీలకం కాబట్టి ఆ ఓట్ల కోసము మమతా బెనర్జీ ప్రభుత్వం మాట్లాడలేదు. తమాషా ఏంటంటే మమతా బెనర్జీ మాత్రమే కాదు, విపక్షాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చును, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడలేదు. ఒక బీజేపీ మాత్రమే హడావిడి చేస్తూ వచ్చింది. ఈ ప్రాంతాల్లో బీజేపీకి పెద్ద బలం లేనటువంటి ప్రాంతాలు ఇవన్నీ. ఆ రకంగా చేసిన తరువాత ఈ వాస్తవానికి ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెడుతున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు అందిన సమాచారం ప్రకారము ముర్షిదాబాద్కి సరిహద్దులో ఉన్నటువంటి రాజ్షాహి కావచ్చును, ఛపాయి జిల్లా కావచ్చును, నవాబ్గంజ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ బంగ్లాదేశ్లో ఉన్నాయి. మ్యాప్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ప్రాంతాలలో శిక్షణ పొందినటువంటి వ్యక్తులు సరిహద్దు దాటి వచ్చారు. స్థానికుల సహాయంతో వాళ్ళు దాడులు చేశారు. ఈ దాడి చేయడానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బుర్ఖాలు ధరించి వచ్చారు. బుర్ఖాలు ధరించేటప్పటికీ మహిళా పోలీసు లేకుండా వాళ్ళని పరిశీలించడం జరగదు. అక్కడ బీఎస్ఎఫ్లో ఆ సమయానికి మహిళా పోలీసులు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చును. ఇటువంటి రకరకాల కారణాల వల్ల వీళ్ళు సరిహద్దు దాటి ప్రవేశించారు, అల్లర్లు చేశారు, విధ్వంసం సృష్టించారు. కాబట్టి ముర్షిదాబాద్ సంఘటనల వెనుక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అన్సరుల్ బాంగ్లా టీం, అల్ఖాయిదా యొక్క అనుబంధ సంస్థ ఇది. దాని యాక్షన్ ఉంది, దాని కార్యకలాపాలు ఉన్నాయన్నది అర్థం చేసుకుంటే గేమ్ ఎంత డీప్ రూటెడ్ కాన్స్పిరసీ, ఎంత లోతైన కుట్రో ఇది మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.